ఈ వీడియోలో మదురై నుండి వచ్చిన విశిష్ట అతిథులని పరిచయం చేయబోతున్నాను. అలాగే మన శాంతి నిలయానికి ఒక గొప్ప వైభవం రాబోతుంది. ఆ వైభవం గురించి కూడా చెప్తాను. ముందుగా అయితే నిన్న శనివారం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడైన ఆ శ్రీహరిని దర్శనం చేసుకోండి. అన్నిటా మనందరికీ కూడా శుభాన్ని కలిగించటం కోసం స్వామి ఈ రూపంలో మనకి దర్శనాన్ని, అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చూడండి, నిత్య పూజ అంతా కూడా పూర్తి చేసుకుని స్వామి సన్నజాజి పూలతో అర్చన గావించుకుని స్వామి సర్వాభరణాల అలంకారుడు భూతుడై మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ దీపాల కాంతుల్లో అలాగే సూర్యుడి యొక్క కాంతితో స్వామి దగదగా మెరిసిపోతూ దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే నేను రీసెంట్గానే మీ అందరికీ కూడా తెలుసు, మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళటం జరిగింది. అలాగే తమిళనాడు టూర్ అంతా కూడా వేయటం జరిగింది. తమిళనాడు సగం వరకు మీకు చూపించాను. వాటిలో భాగంగా మేము మదురైలో ఒక విశిష్టమైన విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే 2 ప్రాంతాల నుండి విగ్రహాలు రావటం జరిగింది. అది ఎలా వచ్చినాయి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. మొదటిది వెంకటేశ్వర స్వామి వారు, అంటే విష్ణుమూర్తి విగ్రహం అయితే వచ్చిందండి. ఈ విష్ణుమూర్తి విగ్రహం అనేది నాకు మదురై నుండి వచ్చింది. మీనాక్షి సన్నిధి నుండి, అంటే ఆ సన్నిధి దగ్గర ఉన్న షాప్ నుండి మాకు విగ్రహం అయితే వచ్చింది. అలాగే ఆ విగ్రహంతో పాటు స్వామివారితో పాటు శేషుడు, వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొంచెం ముందుకు వెళ్ళినాక వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక్కడైతే ముందుగా స్వామి యొక్క వైభవాన్ని చూస్తారని చెప్పి ఈ విధంగా పెట్టడం జరిగిందండి. అయితే వచ్చిన విగ్రహాలని నేను ఎలా యూజ్ చేస్తాను, స్వామివారిని ఏ స్వామిని ఆవాహన చేస్తాను అనేది మీరే కనిపెట్టి నేను వీడియో పెడతాను. చూసి మీరు నేను ఏ స్వామి కోసం తీసుకున్నాను, ఏ స్వామిని చేయబోతున్నానని మీకు అర్థమవుతుంది. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను తీసుకున్న నూతన విగ్రహాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రేట్ అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో ఆ విగ్రహాలను అయితే మీకు చూపించబోతున్నాను. కొంచెం వెయిట్ చేయండి. ముందు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. నేను ఒక మహత్తరమైన కార్యం కోసమే ఈ విగ్రహాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా అలాగే ఆ స్వామిని నేను నెలకొల్పబోతున్నాను. అది ఏమిటి అనేది మీరు తప్పకుండా వీడియోలో చూడబోతున్నారు. మీరు మాత్రం మీ మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది. వెంకటేశ్వర స్వామి అంటే కనుక ఈ రూపమే మీకు గుర్తొచ్చేలాగా నేను చేయబోతున్నాను. అలాంటిది మీరు చూడబోతున్నారు. చూసారా, ఇక్కడ కనపడుతున్నారు చూడండి. మధ్యలో ఉన్నది శ్రీమన్నారాయణుడు. నారాయణుడిగానే ప్రస్తుతానికి పిలుచుకుందాం. ఆయన ప్రతిష్ఠ అయినాక మీకు చెప్తాను స్వామి ఏ రూపంలో నామకరణం చేశాను, ఏ స్వామిగా నేను పూజ చేయబోతున్నాను అనేది. ఈలోపు మీరు గెస్ చేయండి. ఎవరైనా చెప్పగలిగితే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఏ స్వామి రూపంలో తీసుకున్నానో కామెంట్ చేయండి. అది ఎంతవరకు నిజమో లేదు చెప్తాను. ఎంతమంది నిజం చెప్తారనేది చూస్తాను. మీరు తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీదేవి భూదేవి సమేతంగా విష్ణుమూర్తి అనుకున్న ప్రస్తుతానికి ఆ స్వామిని నేను తర్వాత ఏం చేయబోతున్నాననే చెప్తాను. అలాగే ఇక్కడ విగ్రహాల్లో భాగంగా అమ్మవార్లు వచ్చేసరికి ఒక ప్రాంతం నుండి రావటం జరిగింది. హైదరాబాద్ నుండి అమ్మవార్లు వచ్చారు. మదురై నుండి స్వామివారు రావటం అనేది జరిగింది. అది యాత్రికమో ఏమో కాదు, కానీ అలా వచ్చినాయి. అలాగే ఏంటంటే కనుక సేమ్ హైటేనండి 2. కాకపోతే ఇక్కడ మీకు స్వామివారు చిన్నగా కనపడటానికి కారణం ఏంటంటే కనుక కిరీటాలండి. అమ్మవారి కిరీటాలు వచ్చేసరికి కొంచెం పెద్దవి, స్వామి కిరీటం వచ్చేసరికి చిన్నదైపోవటం వల్ల ఈ చిన్నది కూడా ఎందుకు ఇచ్చారు అంటే కనుక ఈ స్వామి వారికి ఏంటంటే కనుక శేషుడు వస్తారు పైన. శేషుడైతే మొన్నటిదాకా ఉన్నారు, నేను తీసేశాను మనకి విగ్రహ రూపంలో కిరీటాలు పెట్టుకోవటం కోసమని. అందుకని అలా అయితే చేయించడం జరిగింది. చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ అమ్మవార్ల చెవుల దగ్గర కొంచెమే గ్యాప్ ఉంది, స్వామి చెవుల దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉంది. అంటే అంత గ్యాప్లో మనం కిరీటం పెట్టాలి. అంటే చూడటానికి ఎలా ఉన్నాయంటే అమ్మవార్లు పెద్దగాను, స్వామి చిన్నగా ఉన్నాడు. కానీ కాకపోతే అమ్మవార్లు స్వామి అంతా కూడా సమానమే. ఫేసు అన్నీ కూడా నేను కొలిచాను. మొత్తం కూడా చేతులు కానీ అన్నీ ఓకే. కానీ మనకి ఎక్కడ తేడా కొడుతుందంటే కిరీటం దగ్గర. స్వామి కిరీటం చిన్నది వచ్చేయటం వల్ల అమ్మవార్లు పెద్దగా కనబడుతున్నారు విగ్రహం రూపంలో. అలాగే స్వామిని కొంచెం హైట్లో పెడితే కొంచెం ఇట్లా బాగానే ఉన్నారు. మీకు అలంకారాలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా తెచ్చినప్పుడు అయితే ఇలా ఉన్నాయండి.
శేషుడు పెట్టిన తర్వాత శేషుడు అంత కిరీటం వచ్చుంటే కరెక్ట్‌గా సెట్ అయ్యేదండి. కానీ శేషుడంతా రాకపోవటంతో అలా అనిపించినవి. అమ్మవార్లయితే ఫస్ట్ ఈ రూపంలో ఉన్నారు. నేను మార్చి మరొక రూపంలో అయితే తీసుకొచ్చుకున్నాను. ఎలా వచ్చిందో మార్చానో చూసారు గదా! అభయవరద హస్తాలు మార్చటం జరిగింది. ఆ యొక్క అంటే ఈ అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి కాదు. వేరే విగ్రహాలైతే ఈ విధంగా కూర్చుని విగ్రహాలు ఎక్కడ దొరకలేదు. చూడండి వస్త్రాలంకరణ చేసిన తర్వాత చూడండి ఎక్కడ కూడా తెలియట్లేదు. అమ్మవార్లు చిన్న విగ్రహం అని, స్వామి పెద్ద విగ్రహం అని అలా అసలు ఏమి మార్జిన్ అయితే తెలియట్లేదు. రేపు కవచాలు ఇవన్నీ పెట్టినా కూడా ఇంకా తెలియదండి. మొత్తం ఒకేలాగా ఉంటాయి. ఇగోండి కిరీటాలు పెట్టినా కూడా చూడండి ఫేస్ కానీ అన్నీ కూడా కరెక్ట్‌గా సెట్ అయినాయి. కొంచెం కూడా ఎక్కువ అనిపియలేదు. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కిరీటం వల్లేనే అనుకుంటున్నాను నేను స్వామి విగ్రహం అలా కనపడటం. ఏదైనా గానీ విగ్రహాలైతే ఈ విధంగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏంటంటే గనక మీరు ఏ స్వామి కింద నేను అర్చించబోతున్నాను అనేది కూడా చెప్పండి. అలాగే స్వామి ప్రతిష్టా కార్యక్రమం కోసం ఇత్తడి సామాన్లన్నీ కూడా శుభ్రం చేయడం అనేది జరిగిందండి. ఇవన్నీ కూడా చూడండి నేను కూర్చుని మొత్తం కూడా ఇత్తడి సామాన్లన్నీ కూడా తోమటం జరిగింది. అన్నీ కూడా చూడండి దగదగ మెరిసిపోతాయి అంటారు చూడండి అలా మెరిసిపోతున్నాయి. మొన్న 4 ఆ 4ని అలా తోమాను. కొన్ని ఇంకా ఉన్నాయి. ఇంకోటేంటి అంటే గనక సహస్రధార పాత్ర ఇవన్నీ ఉన్నాయి. అవి క్లీన్ చేయటం కుదరలేదు. అవి కూడా చేసుంటే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికైతే ఇవైతే క్లీన్ చేశాను. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. నేను అంతా కూడా ఇదే పని మీద ఉన్నాను. స్వామివారి యొక్క కవచాలు ఇవన్నీ కూడా అయిపోయినాయి. వాటికి పెయింటింగ్ కూడా అయిపోయినాయి. అన్ని పనులు కూడా దాదాపు పూర్తయిపోయాయి. స్వామి రేపో ఎల్లుండో స్వామివారి యొక్క నామకరణము, స్వామివారి యొక్క అర్చనామూర్తికు అభిషేకము, స్వామివారిని అర్చామూర్తిగా తీసుకురావడం అనేది జరుగుతాయి. వీడియోలు మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన శాంతి నిలయంలో మరొక అధ్యాయం మొదలవబోతుంది. మరొక మైలురాయిని మనం శాంతి నిలయంలో దాటపోతున్నాం. దీనివల్ల ఎంతోమందికి స్వామి ఇలా కూడా పూజించవచ్చా అనే ఆలోచన అందరికీ రాబోతుంది. అదేంటి అనేది నేను సస్పెన్స్‌లో పెడుతున్నాను. మీరు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారిని ఏ రూపంలో నేను పూజించబోతున్నాననేది తప్పకుండా కామెంట్ చేయవలసిందిగా నేను మరీ కోరుకోవటం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారి యొక్క కార్యక్రమం జరగబోతుంది మన శాంతి నిలయంలో. ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.